అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే అత్యధిక భద్రత ఉండే ప్రదేశం. ఇక్కడ అడుగడుగునా పహారా ఉంటుంది. డేగ కళ్లతో ప్రతి అణువును నిశితంగా నిఘా వేసే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, రెప్పపాటులో స్పందించే సుశిక్షితులైన కమాండోలు, పైకి ఏమీ ఎరగనట్లు కనిపించే సీక్రెట్ ఏజెంట్లతో వైట్ హౌస్ దాదాపు శత్రు దుర్భేద్యమని చెప్పవచ్చు. అలాంటి శ్వేత సౌధం వద్ద ఆసక్తికర సంఘటన జరిగింది. వాషింగ్టన్లో ఓ వ్యక్తి తన వాహనంతో వైట్ హౌస్ కాంప్లెక్స్ గేటును గుద్దేశాడు. వెంటనే స్పందించిన వాషింగ్టన్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది యాక్సిడెంటా లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి ఘటన అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో లేరు. సోమవారం సాయంత్రం 6 గంటలకు వైట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యుఎస్ సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి వెల్లడించారు. వాహనం వైట్ హౌస్ గేటును ఢీకొన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత నెలలోనూ ఓ వ్యక్తి తప్పతాగి తన వాహనంతో బైడెన్ కాన్వాయ్ను ఢీకొట్టాడు.